డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు మనం ఎక్కువగా ఎక్కడ చూసినా కూడా వినిపిస్తున్నటువంటి పేరు అమెరికా 47వ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు. ఇక డొనాల్డ్ ట్రంప్ పేరును మనం ఇంతగా ఎందుకు వినిపిస్తుంది మనకు అనేది చూస్తే, ఎంతోమంది మన ఇండియన్ స్టూడెంట్స్ అమెరికా మీద మోజుతో అమెరికాలో ఉన్నత చదువులు చదివి ఎంతో కొంత డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో మన ఇండియా నుంచి అమెరికాకు వెళ్తుంటారు. ఇక్కడ ఎన్నో లక్షలు అప్పు చేసి ఇక ఉన్నత చదువులు చదువుకోవడానికి అమెరికాకు ఇక్కడ లోన్లు తీసుకొని వడ్డీలకు డబ్బులు తెచ్చుకొని మరి అమెరికాలో చదువుతూ ఉంటారు. ఇక డొనాల్డ్ ట్రంప్ గారు 47వ అధ్యక్షుడిగా అధికారం చేపట్టినప్పటి నుంచి అక్కడ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇక ఎన్నికల హామీల మేరకు అక్కడ డొనాల్డ్ ట్రంప్ గారు ముఖ్యంగా మన భారతీయులు అంటే ఎవరైతే మన భారతీయులనే కాదు, ఎవరైతే అమెరికాలో అక్రమంగా నివాసం ఉంటున్నారో అంటే వలస వచ్చి ఎటువంటి సరైన పత్రాలు లేకుండా ఇల్లీగల్గా అమెరికాలోకి ఎవరు ఎంటర్ అయ్యారో వారందరినీ తిరిగి ఇప్పటికే వారి స్వదేశాలకు పంపిస్తూ ఉన్నారు. ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మన భారత్తో అమెరికాకు సత్సంబంధాలే కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు కూడా మన ఇండియన్స్ పైన ఎటువంటి ఇబ్బంది పెట్టలేదు డొనాల్డ్ ట్రంప్. ఇక ఫిబ్రవరిలో ప్రధాని మోదీ గారు కూడా అమెరికా వైట్ హౌస్కు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇక మన భారతీయులకు ఇప్పటి వరకు కూడా ఎటువంటి పరిస్థితులు కూడా ఎదురవ్వలేదు. కానీ ఇమిగ్రేషన్ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉన్నట్లు కూడా ఇక్కడ అమెరికా మనకు ఇప్పటికే ప్రకటించింది. ఇక అమెరికాలో మన భారతీయుల పరిస్థితి, ముఖ్యంగా మన భారతీయ విద్యార్థుల పరిస్థితిని కనుక మనం ఈ వీడియోలో చూద్దాం. ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు మన ఛానల్ను మీరు చూస్తూ ఉండాలి. ఇక తప్పకుండా వీడియోను ఒక లైక్ చేయండి. ఇక ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోను షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే మన చుట్టూ ఏం జరుగుతుంది, సమాజంలో ఏం జరుగుతుంది, ఇక ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుంది అనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉంటాను. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ట్రంప్ మన భారతీయుల పట్ల ఇప్పటి వరకు కూడా ఎటువంటి వ్యతిరేకత కూడా ప్రకటించలేదు. బేసిక్గా ఏంటంటే మన భారతీయులకు ఒక పేరు అయితే ఉంది, మంచి పేరు. ఎక్కడికి వెళ్ళినా కూడా అంటే ఏ దేశంకి వెళ్ళినా కూడా భారతీయులు ఎవరి మాట ఎత్తరు, వారి పని వారు చూసుకుంటారు, ఎంతో తెలివిగా వ్యవహరిస్తూ ఉంటారు, ఇక ఎవరి జోలికి వెళ్ళరు, ఎలాంటి క్రైమ్స్లో ఇటువంటి వాటిల్లో పాల్గొనరు అని ఒక మంచి పేరు అయితే ఉంది. కానీ ఇక్కడ కొంతమంది విద్యార్థుల వల్ల కూడా అమెరికాలో ఇండియన్స్ అంటే చెడ్డ పేరు వచ్చిందని కూడా ఇటీవల మనం వార్తాపత్రికల్లో కూడా మనం చూడడం జరిగింది. అక్కడ చేసేటువంటి స్కామ్స్లో ఇరుక్కుని ఇబ్బంది పడి భారతీయులందరికీ కూడా చెడ్డ పేరు తెస్తున్నట్లు కూడా మనకు అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఇక మొత్తానికి విషయంలోకి వస్తే ఇక డొనాల్డ్ ట్రంప్ గారు ఇప్పటికే అక్రమ వలసదారులను తిరిగి వెనక్కి పంపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇక భారత్ మరియు అమెరికా రెండూ కూడా సంయుక్తంగా దాదాపు 18,000 మంది మన ఇండియన్స్ అక్రమంగా అమెరికాలో నివాసం ఉంటున్నట్లు అక్కడికి వెళ్ళి అంటే ఇల్లీగల్గా వెళ్ళినట్లు కూడా మనకు రెండు ప్రభుత్వాలు కూడా గుర్తించాయి. భారత ప్రభుత్వం మరియు అమెరికా ప్రభుత్వం రెండూ కూడా గుర్తించి ఇప్పటికే మనకు ఆ 18,000 మందిని అమెరికా వెళ్ళగొట్టక ముందే ట్రంప్ ఇక్కడ చేస్తున్నది ఏంటంటే మెక్సికన్స్ని కానీ కొలంబియన్స్ని కానీ గ్వాటమోలా ఇలా కొన్ని దేశాలకు సంబంధించినటువంటి వారిని అమెరికా యుద్ధ విమానాల్లో వారి యొక్క దేశంలోకి వదిలిపెడుతున్నారు. ఇక అక్కడ వస్తున్నటువంటి వ్యతిరేకత వల్ల ఏంటంటే ఇప్పుడు అక్రమ వలసదారులను ఉగ్రవాదులను ఎక్కడైతే బంధిస్తారో ఆ గ్వాంటామా బేస్కి అయితే తరలించాలని కూడా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. అక్కడ వీళ్ళని బంధించే విధంగా కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇక ఇక్కడ ఏంటంటే మనకు అమెరికాలో ముఖ్యంగా మనకు రిపబ్లిక్ పార్టీ అన్నమాట ట్రంప్ది. ఇక రిపబ్లిక్ పార్టీ ఏం ఆలోచిస్తుందంటే ముందుగా మనకు ముఖ్యంగా అమెరికా బాగుంటే చాలు, మన అమెరికా పౌరులు బాగుంటే చాలు, తర్వాత ఇతర దేశాల వాళ్ళపైన అయితే మనం ఆలోచిద్దామని రిపబ్లికన్ పార్టీ ఇంతకుముందు ఉన్నటువంటి జో బైడెన్
డెమోక్రటిక్ పార్టీ. ఈ డెమోక్రాటిక్ పార్టీ ఎట్లా అంటే ఎవరైనా ఉన్నిలే ఏదో మన దేశంలోకి వచ్చి బతుక్కొని అని చెప్పి అనుకునేటువంటి డెమోక్రాటిక్ పార్టీ అనమాట. ఇక్కడ రిపబ్లిక్ పార్టీ ఎవరైనా అంతే, మన దేశం కోసం మనం ఆలోచిస్తాం. ఇక్కడ ట్రంప్ కూడా అదే ఆలోచిస్తున్నాడు, ఇక్కడ అమెరికన్స్ కూడా అదే ఆలోచిస్తున్నారు. వాళ్ళ నిర్ణయాన్ని మనం తప్పు పట్టలేం. ఇక ఎన్నో లక్షల మంది విద్యార్థులు, ఎంతోమంది లక్షల ఉద్యోగాలు చేస్తూ కూడా మన ఇండియన్స్ అమెరికాలో స్థిరపడ్డారు ఇప్పటికే. ఇక అమెరికాలో అధికారం చేపట్టిన వెంటనే డొనాల్డ్ ట్రంప్ గారు జన్మతః పౌరసత్వ హక్కును కూడా రద్దు చేయడం జరిగింది. ఇక ఈ సిటిజన్షిప్ను అయితే మనకు రద్దు చేశారు. ఇక ఈ విధంగా ఎన్నో వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్న నేపథ్యంలో ఎవరైతే ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి మనకు ఇక్కడ ఇండియా నుంచి అమెరికాకు వెళ్ళి ఉన్నత చదువులు చదువుకుని అక్కడే ఏదో ఒక ఉద్యోగం చేయడానికి వెళ్ళినటువంటి స్టూడెంట్స్కి ఇప్పుడు భయం పట్టుకుంది. అది కూడా ఎవరి భయం? ట్రంప్ భయం పట్టుకుంది. ఇక ట్రంప్ చాలా కోపంగా ఉన్నారు ఇప్పటికే అమెరికాలో ఉన్నటువంటి వారి పట్ల, విదేశీయుల పట్ల. ఈ నేపథ్యంలో అమెరికాలో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఏం చేయాలంటే ముఖ్యంగా ఏదైతే యూనివర్సిటీలో చదువుతున్నారో ఆ యూనివర్సిటీ క్యాంపస్లోనే వారు ఏదైనా పని చేయాలనుకుంటే అంటే పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తారు. ఎందుకంటే ఇక్కడ ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి అమెరికాకు వెళ్ళిన తర్వాత మనకు అక్కడ ఏదైనా ఒక పని చేసుకుని అక్కడ ఉండడానికి, తినడానికి, చదువుకోవడానికి కూడా డబ్బులు వస్తాయి అమెరికాలో. కాబట్టి గంటల ప్రకారం అక్కడ డబ్బులు ఇస్తారు కాబట్టి, డాలర్స్ ఇస్తారు కాబట్టి మన ఇండియన్ స్టూడెంట్స్ ఏంటంటే బయట ఉన్నటువంటి రెస్టారెంట్లలోనో, గ్యాస్ స్టేషన్లలోనో, పెట్రోల్ బంకుల్లోనో, ఇక మన ఇండియా నుంచి ఎన్నో లక్షలు ఖర్చు పెట్టుకుని వెళ్ళేటువంటి స్టూడెంట్స్ అక్కడ ఖాళీగా ఉండకుండా, చదువు అయిపోయిన తర్వాత ఖాళీగా ఉండకుండా ఇక్కడ ఇలా నేను చెప్పినట్లు బయట పెట్రోల్ స్టేషన్స్లోనో, గ్యాస్ స్టేషన్లోనో, ఇక్కడ రెస్టారెంట్లోనో పనిచేసి ఏదో వారు చదువుకోవడానికి, తినడానికి, ఉండడానికి సరిపోయేంత డబ్బులనైతే సంపాదించుకుంటూ ఉన్నారు. ఇక ట్రంప్ గారు వచ్చిన తర్వాత ఇక్కడ ఏదైతే మనకు మన స్టూడెంట్స్ F1 వీసా మీద వెళ్తారు అక్కడ చదువుకోవడానికి, అక్కడ పని చేయాలంటే బయటకు వచ్చి పని చేయాలంటే ఆ యూనివర్సిటీ క్యాంపస్ దాటి బయటకు వచ్చి పనిచేయాలంటే ఈ వీసా నిబంధనలు ఒప్పుకోవన్నమాట, ఇమిగ్రెంట్స్ ఒప్పుకోదు. కాబట్టి ఈ నేపథ్యంలో ఏంటంటే విద్యార్థులంతా కూడా యూనివర్సిటీ క్యాంపస్లోనే ఏదో ఒక జాబ్ అనేది మనకు చేయాల్సి ఉంటుంది. ఇలా బయట వచ్చి జాబ్ చేయడానికి వీల్లేదు. ఇక ట్రంప్ గారు వచ్చిన తర్వాత వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటూ ఎక్కడికక్కడ తనిఖీలు చేపట్టారు. ఎక్కడ అంటే బయట రెస్టారెంట్స్లో కానీ, పెద్ద పెద్ద మాల్స్లో కానీ, పెట్రోల్ స్టేషన్స్లో కానీ, గ్యాస్ స్టేషన్స్లో కానీ ఇలాంటి చోట్ల తనిఖీ చేపట్టారు. ఎవరైనా సరే విదేశీయులు ఇల్లీగల్గా ఇక్కడ వర్క్ చేస్తుంటే ఇటువంటి వారందరినీ కూడా పట్టుకొని తిరిగి వారి దేశానికి పంపించాలనే ఉద్దేశంతో తనిఖీలు చేస్తున్నటువంటి నేపథ్యంలో మన ఇండియన్ స్టూడెంట్స్ అంతా కూడా చాలా భయంగా ఉన్నారు. ఇక అటువంటి ఉద్యోగాలన్నీ కూడా వదిలేసి వాటన్నిటికీ కూడా గుడ్ బై చెప్పేసి బుద్ధిగా మనకు యూనివర్సిటీకి వెళ్ళిపోతూ ఉన్నారనమాట. ఇలా ఈ విధంగా అంతేకాకుండా ఇప్పుడు మనకు స్టూడెంట్స్కు కొంతమంది అంటే సరైన పత్రాలు లేనటువంటి వారిని డిపోర్ట్ చేస్తారని కూడా భయపడుతున్నారు. అలాగే ఇలాంటి ఉద్యోగాలు చేస్తూ ఎవరైనా దొరికితే మమ్మల్ని ఎక్కడ డిపోర్ట్ చేస్తారో, ఇన్ని లక్షలు ఖర్చు పెట్టుకొని మేము అమెరికాకు వచ్చాం, మరి ఈ డబ్బులంతా మేము ఎలా తీర్చుకోవాల్సి ఉంటుంది, ఎలా కట్టుకోవాల్సి ఉంటుంది తిరిగి ఇక్కడ నుంచి డిపోర్ట్ అయిపోతే అనే విద్యార్థుల్లో అయితే చాలా భయం ఉంది. మరి దీనికి అంతటికీ కూడా మన ప్రధాని మోదీ గారు చెక్ పెడతారా అంటే ప్రధాని మోదీ గారిని అంటే ఇప్పటికే ట్రంప్ మరియు ప్రధాని మోదీ గారు ఇద్దరు కూడా ఫోన్లో సుదీర్ఘంగా మాట్లాడుకోవడం జరిగింది. ఇక ట్రంప్ మొన్న రోజున చెప్పడం కూడా జరిగింది. ఇక ప్రధాని మోదీ గారిని వైట్ హౌస్కు ఆహ్వానించినట్లు కూడా మనకి ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. కాబట్టి ఇక ట్రంప్ గారి ఆహ్వానం మేరకు మన ప్రధాని మోదీ గారు కనుక అమెరికాకు వెళ్తే మన భారతీయులకు ఏమన్నా మంచి జరిగే అవకాశం ఉంది. ఇది వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.